పెడతారుగా, ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు మమ్మల్ని, ఇంకా ఎన్ని రోజులు మా పిల్లల నోటికాడి బుక్ ఎత్తుకపోతారు. ఇవాళ ఇదే వెలుగు దినపత్రికలో 2వ పేజీలోకి రారి, గ్రూప్ 1 పోస్టుల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు, టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేయకపోవడంపై టీజీపీఎస్సీకి ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 55కు సవరణ తీసుకువస్తూ జారీ చేసిన జీవో 29 సవాల్ చేస్తూ సికింద్రాబాద్ చెందిన ఎం హనుమాన్ మరో 3 హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అసలు ఏంది దీని కథ అంటే, ఇక్కడ జరుగుతున్నది ఎంత అన్యాయం జరుగుతుందంటే ఈ బీసీ బిడ్డలు గమనించాలా. ఎందుకంటే మనది కాదులే అని అనుకుంటారుగా, మనదే పోయేదంతా. ఇక్కడ 1:50 రేషియోలో తీస్తారట. మొత్తం ఉన్న పోస్టులన్నీ 563 పోస్టులు ఉన్నాయి కదా, 1:50 అంతే కదా. అంటే మొత్తం ఎంతమంది రావాలి చూడు, క్యాలిక్యులేటర్ తీయే, మొత్తం ఎంతమంది రావాలి శ్యామ్? 25,000 మంది దాదాపుగా, 25,000 563 28,150 మంది అభ్యర్థులు రావాలి, అంతే కదా. ఇక్కడ జరుగుతున్న తతంగం ఏంటంటే, ఇప్పుడు ఇందులో రిజర్వేషన్ 27% ఎవరికి? బీసీ. ఎస్సీకి ఎంత? 15. ఎస్టీకి 6 7 ఉల్టా రాసుకొచ్చిందా? 15 7. ఇక్కడ చూడు తమాష ఎట్లుంటుంది అయ్యా. ఈడబ్ల్యూఎస్ 10% కదా, 10% ఈడబ్ల్యూఎస్. ఓకే, అంతే. ఇప్పుడు 60% దాదాపుగా రిజర్వేషన్ కదా. అయితే ఇంతమందిని పిలవాలి కదా. ఇప్పుడు టాప్ వచ్చిన ఇంతమందిని ఇప్పుడు బీసీలో ఓపెన్ కేటగిరీలో పిలుస్తారు కదా. ఓపెన్ కేటగిరీలో వీళ్ళందరినీ దాదాపు 28,150 మందిని టాప్ వాళ్ళని పిలుస్తారట. టాప్ వాళ్ళని పిలిస్తే మరి ఇక్కడ బీసీలకు సంబంధించి ఈ టాప్ ఓపెన్ లో వచ్చేటోన్ని, ఓపెన్ కేటగిరీలో వచ్చేటువంటి బీసీ వన్ని తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ లేచి ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ ఓపెన్ పంపించేసి మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లా కాదట. ఓపెన్ కి ఇప్పుడు ఓపెన్ లో బీసీ వాడు ఉన్నా కూడా ఇప్పుడు బీసీ వానికి 1వ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడిని తీసుకొచ్చి బీసీ కోటాలో కలుపుతారట. వీడు జనరల్ లో కొట్టుకునేటువంటి హక్కు ఉన్నటువంటి వాడు జనరల్ లో వచ్చి, కానీ బీసీలో కలిపి ఈయనకి 27%. ఇగో ఇది జరుగుతున్న కుట్ర. దీని ద్వారా ఏం చేస్తారంటే మళ్ళా వీళ్ళే అప్పర్ క్యాస్టే అన్ని ప్రధాన ఉద్యోగాలు ఇవి గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే డిఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లు, ఇప్పుడు రేపు వీళ్ళు ఏంది ఐఏఎస్ ఐపీఎస్ అవుతారుగా. ఇగో ఈ ఉద్యోగాలు చిన్నాభిన్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాలు ఇవి. ఇగో ఈ రిజర్వేషన్ ప్రకారం పోతారు. దీని ద్వారా అంటే నీవు ఎంత కష్టపడి 1వ ర్యాంక్ సంపాదించినా కూడా నువ్వు బీసీ కేటగిరీలకు రావాలి. ఇది తప్పు. అందుకే హైకోర్టు నువ్వు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తలేవు అని చెప్పింది. హైకోర్టు నువ్వు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తలేవు అని హైకోర్టు చెప్పింది. అందుకోసమే ఇది మన బీసీ ప్రజలు ఏమనుకుంటారంటే మనకేం తీరాలి ఏమైతే అనుకుంటారు. ఇది కథ. ఆఫీసర్ లేకపోతే నీకు పనే కాదు. నీవు 30 ఏళ్ల పాటు ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటే ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు? మళ్ళా 30 ఏళ్ల తర్వాత నీకు ఆ ఉద్యోగం ఖాళీ అవుతుంది.
30 ఏళ్ల తర్వాత, అప్పటి వరకు రాముడెవడో రాకాసుడెవడో. ఈ రకంగా ఈ ఉద్యోగాలను కొల్లగొట్టే పనిలో ఉన్నారు. మెజారిటీ ఉద్యోగాలను కొల్లగొట్టే పనిలో ఉన్నారు. నువ్వు ఎంత చేసుకున్నా ఇంకా బీసీ వాళ్ళకి వచ్చేది ఎంత? బీ వాళ్ళకి 37. ఇక్కడ ఇక ప్రతి కేటగిరీలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీఎస్సీ నిబంధనలు పాటించలేదు. ప్రతి కేటగిరీ అంటే బీసీడీలో ఇగో ఇంతమందిని పిలవాలి, ఎస్ బీసీబీలో ఇగో ఇంతమందిని పిలవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది ఏది? బీసీబీ ఉంది, 37 ఉద్యోగాలు ఉన్నాయి. 37 ఉద్యోగాలు ఇంటూ 50 ఎస్ అంతమందిని పిలవాలి. కానీ వీళ్ళందరినీ ఓపెన్ కేటగిరీలో గుంజుకపోయి తక్కువ ఏమైనా పడితే తీసుకొస్తారట వాళ్ళకి. దీంతో ఏమైతుందంటే సార్ యాక్చువల్ గా కొంపలు మునుగుతున్నాయి. బీసీలో ఎవరైతే ఇప్పుడు అంటే రిజర్వేషన్ ద్వారా ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాకుండా పోతున్నారు. ఓపెన్ వాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చుంటున్నారు. అది మనకు తెలియకుంటేనే మన కొంపలు అంటుకుంటున్నాయి. జరా బీసీ యువకులారా తస్మాత్ జాగ్రత్త, ఆలోచించుకోండి. టీజీపీఎస్సీకి కూడా చెప్తా ఉన్నాం. మీరు మహేందర్ రెడ్డి గారు, మీరు మీ ఆలోచనలు అప్పర్ క్యాస్ట్ పిల్లలకు అనుకూలంగా ఉంటే ఇక్కడ ఎవడు ఒప్పుకుంటోడు లేడు. ప్రతిదీ మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని మా ఆఫీసర్లే ఉండాలి, రేపు పొద్దుగల 30 ఏళ్ళకు మేము ఇక్కడ బీజాలు వేసిపోతామంటే కుదరదు. మీరు మీ అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆలోచన అక్కడ ఇంప్లిమెంట్ చేయకండి. అక్కడ ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. ఇక్కడ బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే మళ్ళా ఇందులో కూడా బీసీలో ఎన్నున్నాయో చూడు. నీకు రోస్టార్ విధానంలో కూడా మోసమే జరిగింది. ఓపెన్ ఎందుకు రావద్దు అంటున్నా నేను. నువ్వు ఓపెన్ లో వచ్చినా బీసీవే. అట్లెట్లుంటది లెక్క? అదే జరుగుతా ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా చమత్కారాలు చేస్తా ఉన్నారు. చమత్కారాలు. ఇది బీసీ యువకులారా తస్మాత్ జాగ్రత్త. బీసీ నిరుద్యోగులారా, కేంద్ర ప్రభుత్వంలో 1,00,000 ఉద్యోగాలు వచ్చేది ఉంటే దాన్ని అట్లా పెండింగ్ పెట్టిరు. 1,00,000 ఉద్యోగాలు షార్ట్ ఫాల్ ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వంలో. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ లో ఈ రకమైనటువంటి వ్యత్యాసం, మోసం ఉంది. ఇవి మరో 30 ఏళ్ల పాటు మన కొంపలు అంటించే ముచ్చట్లు. అందుకోసమే నేను బీసీ యువకులకు చెప్తా ఉన్నా, బీసీ నిరుద్యోగులకు చెప్తా ఉన్నా, సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గౌడ, పద్మశాలి, ముదిరాజు, వడ్రంగి, నాయి బ్రాహ్మణ అందరికి చెప్తా ఉన్నా, ముదిరాజులకు చెప్తా ఉన్నా, మన కొంపలు అంటుకుంటున్నాయి. మనము విడిపోయి ఉన్నాం కాబట్టే మనని చుచ్చు ఓపిస్తుర్రు. నువ్వు బీసీగా ఫీల్గా, కులంగా కాదు, బీసీగా ఫీల్గా మొత్తం నీకు జరుగుతున్నటువంటి అన్యాయం నీ కళ్ళ ముందు పిక్చర్ కనిపిస్తుంది. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు కొట్టేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఉద్యోగాలు ఎవరికన్నా వచ్చినా కూడా మన పిల్లలకు మోతాదే. ఇక వాడు కష్టపడి ఏ ర్యాంక్ వచ్చినా బీసీ కేటగిరీ. నో, ఇది తప్పు. ఓపెన్లో వచ్చినటువంటి బీసీ వాడికి ఓపెన్లోనే ఉద్యోగం ఇవ్వాలి. అవుతుంది ఎన్నడో అవుతుంది. ఇవి చేస్తూ ఉంటే, ఈ తిర్రి పనులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకనాడు మంచిగానే అంటుకుంటుంది. లైక్ చేయండి,